తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చర్చల్లోకి వచ్చిన ఒక కీలకమైన అంశం మహాలక్ష్మి పథకం. అదేనండి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. దానికి సంబంధించి ప్రభుత్వంలో బడ్జెట్లో 4,305 కోట్లకు పైగా కేటాయించినట్టు గొప్పగా చెప్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఆర్టీసీ కార్మికుల గోడు ఎవరు వింటున్నారు? మహిళలు ఫ్రీగా వెళ్తున్నారు సరే, మరి ఆ డీజిల్ బిల్లులు ఎవరు కట్టాలి? బస్సులు పాడైతే రిపేర్లు ఎలా చేయాలి? ప్రభుత్వం కేటాయించిన సొమ్ములు నిజంగా పేపర్లకే పరిమితమా లేదా ఆర్టీసీ ఖాతాలోకి చేరుతున్నాయా? దీనిపై ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందా లేదా? దీనికి సంబంధించి ఒక విశ్లేషణాత్మక కథనం అండి మన కథనగలు యూట్యూబ్ ఛానల్లో. దీనికి సంబంధించి లాభ నష్టాలు, రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానివల్ల అవసరం ఎంత, అనవసరమా అనే దానికి సంబంధించి మీరు ఒక ఒపీనియన్కి వచ్చే ముందు వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని భావిస్తూ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్టీసీని ముంచుతున్న మహాలక్ష్మి పథకం. బడ్జెట్ అంకెల వెనుక ఉన్న చేదు నిజం ఏమిటి అనే దాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే, బస్సుల్లో కిక్కిరిసిన మహిళలు, కండక్టర్లతో, డ్రైవర్లతో గొడవలు. అసలు తెలంగాణలో మహాలక్ష్మి పథకం మహిళలకు గొప్ప వరమని ప్రభుత్వం చెబుతోంది. బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయించమని గొప్పలు చెప్పుకుంటోంది. కానీ ఈ పథకం వెనుక ఉన్న చేదు నిజం ఏమిటో తెలుసా? ఉచిత ప్రయాణం పేరుతో ప్రభుత్వం ఆర్టీసీని ముంచేస్తుందా? బడ్జెట్లో చూపించిన అంకెలు నిజంగా ఆర్టీసీ ఖాతాలోకి వెళ్తున్నాయా, లేక అన్ని కాగితాలకే పరిమితమా? ఈరోజు మన కథనగలు యూట్యూబ్ ఛానల్లో అసలు ఆ పథకానికి సంబంధించిన నిజస్వరూపం ఏందో విప్పి చెప్పే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి పూర్తి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కొరకు వీడియో చివరి వరకు చూస్తారని భావిస్తూ, ముందుగా ప్రభుత్వం బడ్జెట్లో చూపించిన అంకెల గార్డుని ఈ గ్రాఫ్ రూపంలో ఒకసారి చూడండి. అవసరం అనుకుంటే ఒక నిమిషం ఆపి క్లియర్ కట్గా గమనించే ప్రయత్నం చేయండి. 2024-25 ప్రభుత్వం బడ్జెట్లో 3,083 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ మహిళల నుండి వచ్చిన అనూన్య స్పందనతో వాస్తవ ఖర్చు 3,866 కోట్లకు చేరింది. అయితే కేటాయింపుల కంటే సుమారు 25% అదనంగా ఖర్చు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏడాది అంటే గత ఏడాది 2025-26 సంవత్సరంలో పథకం విజయవంతం కావడంతో ప్రభుత్వం తర్వాత ఏడాది కేటాయింపులను భారీగా పెంచి 4,305 కోట్ల రూపాయలను బడ్జెట్ రూపంలో అందించడం జరిగింది ఫిబ్రవరి వరకు. అయితే దానికి సంబంధించి ఆర్టీసీకి రిలీజ్ చేసిన అమౌంట్ ఎంత అనేది మనం చూసుకున్నట్టయితే కేవలం 2,914 కోట్లు. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరం మరో 1 వీక్లో పూర్తి కావస్తుంది. అయినప్పటికీ ఆ బడ్జెట్లో కేటాయించిన మొత్తాన్ని ఖర్చు చేస్తుందా లేదా, అది చెల్లించినా ఎప్పటి వరకు చెల్లిస్తుంది అనేది కూడా అనుమానమే. ఇక నెక్స్ట్ ఈ సంవత్సరం బడ్జెట్ కనుక పరిశీలించినట్లయితే 2026-27కు సంబంధించి ప్రస్తుత బడ్జెట్లో కూడా ప్రభుత్వం 4,305 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అయితే ఈ అంకెలను చూస్తే ప్రభుత్వం చాలా నిధులు ఇస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ నిధులు ఆర్టీసీకి సకాలంలో అందుతున్నాయా అనేదే చాలా పెద్ద ప్రశ్న. ఇక ఈ నిధులు అందకపోవడంతో ఏ సంస్థ అయినా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది సహజం. అయితే ప్రధానంగా ప్రజెంట్ ఆర్టీసీ ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది అని గనక మనం ఒకసారి పరిశీలించినట్టయితే, బస్సులు ఎప్పుడు ఫ్రీ బస్సు కాబట్టి మెయింటెనెన్స్ సమస్యలు ఏర్పడుతున్నాయి. బస్సులు ఎల్లప్పుడూ రద్దీగా ఉండటం వల్ల టైర్లు, ఇంజన్ పార్ట్స్ త్వరగా పాడవుతున్నాయి. వీటికి రిపేర్లు చేయడానికి ఆర్టీసీ దగ్గర తగినంత నిధులు లేవు. పాత బస్సులే నడుస్తున్నాయి. కొత్త బస్సుల కొరత. ఏదైనా ఒక వాహనం ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత మూలన పడేయాల్సి ఉంటుంది. ఎవరైనా ప్రైవేటు బైకులు కానీ, కార్లు కానీ, లేదా బస్సులు కానీ ఏవైనా దాదాపు మన చట్టాల ప్రకారం 14 సంవత్సరాలకు మించి నడపడానికి లేదు. కానీ ఆర్టీసీలో ఒక అంచనా ప్రకారం 20 ఏళ్లకు పైబడిన బస్సులు కూడా ప్రస్తుతం రోడ్లపై నడుస్తున్నాయి. అయితే అవి నడవకుండా ఉండాలంటే కొత్త బస్సులు కావాలి. కొత్త బస్సులకు కావాలంటే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దానికి అనుకూలంగా కొత్త బస్సులు కావాలి. అదేవిధంగా ఇంతవరకే ఉన్న పాత వాహనాల స్థానంలో రీప్లేస్మెంట్ కొరకు కూడా మళ్ళీ కొన్ని కొత్త బస్సులు అవసరం అవుతాయి. సో ఇలాంటివి ఏ రకంగా కొత్త బస్సులు సమకూర్చుకోవాలన్నా కూడా దానికి తగ్గట్టుగా ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేయడం లేదు. కొత్త బస్సులు అసలే రావట్లేదు. వచ్చినా అవి ప్రైవేటు పరంగా వస్తున్నాయి. అయితే ప్రజెంట్ ఉన్న బస్సులనే తిప్పుతున్నారు. అవి ఓవర్లోడ్ సమస్య వల్ల
మళ్ళీ మళ్ళీ రిపేర్కి వస్తున్నట్టుగా మనకు గణాంకాలను బట్టి కొన్ని ఆధారాల ప్రకారం తెలుస్తుంది. ఇక అంతేకాకుండా సిబ్బందిపై ఒత్తిడి మితిమీరిపోయింది. రద్దీని నియంత్రించలేక కండక్టర్లు, డ్రైవర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొన్ని చోట్ల ప్రయాణికులతో గొడవలు కూడా జరుగుతున్నాయి. వారి పని భారం విపరీతంగా పెరిగింది. వారి సమస్యలను పట్టించుకునే నాదుడే లేదు. అయితే రీసెంట్గా గత వారమే ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు ఒక ప్రభుత్వానికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో మేము సమ్మెకు వెళ్ళబోతున్నామంటూ. సో అది ఇక ఎంతవరకు వస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ ఇంకొక సమస్య ఏంటంటే ఆదాయం లేని రూట్లు. ఉచిత ప్రయాణం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. కేవలం ప్రభుత్వం ఇచ్చే రియంబర్స్ మీద మాత్రమే ఆధారపడవలసి వస్తుంది. ఇది సంస్థ మనుగడకు ప్రమాదం. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక మెయిన్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే సంస్థ యొక్క భవిష్యత్తు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోతే ఆర్టీసీ మళ్ళీ అప్లపాలు కావడం, ఆ ఊబిలో నుండి బయటకు రాకుండా పోయే ప్రమాదం లేకపోలేదు. గతంలో ఉన్న అప్పులు తీరకముందే మళ్ళీ కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి ఆర్టీసీకి. అంతేకాకుండా ఫ్రీ బస్సు వల్ల చాలామంది రూరల్లో కానీ లేదా టౌన్లలో కానీ ఆటో వాళ్ళకు బతుకుదెరువు కరువైంది. దాని ద్వారా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వాళ్ళ వాహనాల యొక్క ఆటోల యొక్క ఫైనాన్స్లు కూడా కట్టుకోలేని పరిస్థితి, అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. వారికి ఏదో రకంగా సాయం చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటికీ కూడా ఎటువంటి సహాయం కూడా ప్రభుత్వం చేయలేకపోతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఉచిత బస్సు వల్ల ఎఫెక్ట్ అవుతున్న వారిలో ముందు వరుసలో ఉంటారు. అయితే ఇక్కడ మెయిన్గా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అసలు ప్రశ్న ఏంటంటే ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులను ఆర్టీసీకి నిజంగా చెల్లిస్తుందా? ఒక నివేదిక ప్రకారం ప్రభుత్వం నెలల తరబడి ఆ బకాయిలను పెండింగ్లో ఉంచుతుంది. బడ్జెట్లో చూపించిన విధంగా అంకెలు చూపిస్తున్నారు కానీ వాస్తవంగా నిధులు మాత్రం జమ కావడం లేదు. దీనివల్ల సంస్థకు రోజువారీ ఖర్చులు ఇబ్బందిగా మారి కండక్టర్లు, డ్రైవర్లపై ఒత్తిడి పెంచుతుంది. తద్వారా వాళ్ళు తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది. కొన్ని సంఘాలు దీనిపై ఆర్టీసీ ఎప్పుడు ఏ విధంగా వాళ్ళకు రిలీజ్ చేసింది, ఎంత రిలీజ్ చేసింది అనే విషయానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా కొన్ని సంస్థలు, సంఘాలు కోరుతున్నాయి. నెక్స్ట్ మనం దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకం మహిళలకు మంచిదే కావచ్చు. ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. కానీ దీనికి ఒక పరిమితి పెట్టి దానికి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారికి మాత్రమే అని ఇస్తే కొంతవరకు మేలు జరిగేది. అలా కాకుండా వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు చాలా మటుకు వృధాగానే చేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. సో ఈ పథకం మహిళలకు మంచిదే కావచ్చు, కానీ ఇది ఆర్టీసీ మనుగడకే ప్రశ్నార్థకం చేస్తుంది. ప్రభుత్వం కేవలం అంకెలతో మాయ చేయకుండా ఆర్టీసీని కాపాడాలంటే ఖచ్చితంగా నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? ఈ పథకానికి సంబంధించి మీ యొక్క అనుభవాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పథకం రాబోయే కాలంలో ఆర్టీసీని ముంచుతుందా, లేదా దాని ద్వారా ఏదైనా మేలు కూడా జరిగే అవకాశం ఉందా? మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి ఎన్నో రకాల వీడియోస్ కోసం రెగ్యులర్గా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బై బాయ్.